జిల్లాలో ఉన్నటువంటి ఈ రెండు రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ఈ రెండు కూడా గర్ల్స్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు ఆదివారం మా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ ఆరోగ్యరీత్యా కానీ పోషక పదార్థాలు సక్రమంగా అందించాలనేటువంటి ఆలోచనతో డైట్ ఛార్జెస్ చాలా తక్కువ ఉండి అవి అందకపోవటం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ గమనించి రాష్ట్ర మంత్రిమండలి మొత్తం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రిమండలిలో ఉన్నటువంటి మిగతా సభ్యులు అందరూ కలిసి ఆలోచన చేసి ఈ బిడ్డల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి వాళ్ళని మంచి ప్రయోజనంగా తీర్చిదిద్దాలంటే ముందు శారీరకంగా, మానసికంగా కూడా బలంగా వాళ్ళు ఎదగాలి. అలా ఎదగాలి అంటే కావలసిన పోషక పదార్థాలు కూడినటువంటి ఆహారాన్ని అందించాలి. అలా అందించినప్పుడే ఆ బ్రెయిన్ ప్రాపర్గా మనం చెప్పేటువంటి పాఠాలని టీచ్ చేసేదాన్ని సక్రమంగా రిసీవ్ చేసుకొని మంచి విద్యార్థులుగా గ్రహణ శక్తి పెరిగి ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని వాళ్ళకి 40% డైట్ ఛార్జెస్ పెంచాం. అట్లాగే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచాం. ముఖ్యంగా గర్ల్స్ పెరుగుతున్నటువంటి వయసులో వారి అవసరాలు, ప్రత్యేకమైనటువంటి అవసరాలు కూడా ఉంటాయి. సోపు, ఆయిల్తో పాటు మిగతా అవసరాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. పెంచినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్, పెంచినటువంటి డైట్ ఛార్జెస్తో ఈరోజు పిల్లలందరితో కలిసి అసలు సక్రమంగా అవి అందుతున్నాయా లేదా, అలా మేము అనుకున్నట్టుగా ఆశించిన మేరకు ఆ హాస్టల్స్లో పెడుతున్నారా లేదా అనేటువంటి ఆలోచనతో మంత్రిమండలం అందరం కలిసి నిర్ణయం చేసి అప్పుడప్పుడు కంపల్సరీ హాస్టల్స్ విజిట్ చేయాలని, వాళ్ళతో కలిసి భోంచేయాలని, కేవలం మంత్రివర్గ సహచరులే కాకుండా శాసనసభ్యులు, అట్లాగే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరికి కూడా ఒక బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఈ పాలనలో భాగస్వాములుగా ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నెలకు ఒకసారి కంపల్సరీ ఆయా హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చొని భోంచేసి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని మెరుగైన అవసరాలు తీర్చడం కోసం చేసే ప్రక్రియలో భాగంగానే ఈరోజు నేను కూడా ఇక్కడికి వెలిగొండ, బీబీ నగర్, యాదాద్రి, కొత్తగూడెం, అది భువనగిరి జిల్లాలో ఈరోజు ఈ హాస్టల్స్లో రెండిట్లో కలిసి భోంచేశాను. అక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో, ఇక్కడ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ రెండు పక్కనే ఉన్నాయి. పిల్లలంతా చాలా సంతోషంగా ఉన్నారు. పెరిగినటువంటి డైట్ ఛార్జెస్ వల్ల పెడుతున్నటువంటి మెనూ సక్రమంగా అందుతుందని చెప్పారు. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా అందుతున్నాయని చెప్పారు. వాళ్ళ సంతోషమే మా సంతోషంగా భావిస్తూ నేను ఈరోజు తృప్తిగా ఇక్కడ నుంచి బయటకు వెళ్తా ఉన్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.